నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈరోజు ఈ శీర్షికలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుంగ భక్తులకు ప్రసాదించిన దివ్య అనుభవములను కొన్ని స్మరించుకుందాం. ఒకరోజు ముదిగేడులో ఉన్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు. అక్కడ వారు కూర్చొని తంబూరా వాయిస్తూ ఉన్నారనమాట. రామానాయుడు ఎదురుగా కూర్చొని స్వామివారిని, భగవాన్ వెంకయ్య స్వామి వారిని గమనిస్తూ ఉన్నాడు. స్వామివారు తంబూరా వాయిస్తున్నారు. వారి తంబూరా నుండి వచ్చే ధ్వని తరంగాలు నిదానంగా ఆ ప్రాంతం అంతా వ్యాపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఆ ప్రాంతం అంతా వ్యాపిస్తూ ఉంటే ఏదో తెలియని మధురానుభూతి వ్యాపించిందనమాట ఆ ప్రాంతం అంతా. అలా వింటూ ఉంటే ఈ రామానాయుడు గారికి కూడా తన్మయత్వం కలిగిందనమాట. శ్రావ్యమైన వారి నామస్మరణ, అద్భుతమైన గొంతుతో వారి నామస్మరణ అద్భుతమైన రాగంలో వినబడుతుందన్నమాట. బహుశ్రావ్యంగా వారి చేస్తున్న నామస్మరణ అద్భుతమైన రాగంలో వినబడుతుంది. జీవితంలో ఇంతకు మించిన ఆనందం ఇంకా ఉండదు అని రామానాయుడు గారికి అనిపించింది అనమాట. అలాగే కళ్ళు ఆర్పకుండా స్వామివారి వైపే చూస్తూ అతను కూర్చున్నారు. ఆ శబ్ద తరంగాలన్నీ రామానాయుడు శరీరాన్ని తాకి పరవశింప చేస్తున్నాయి. ఇతనికి ఈ ప్రపంచాన్ని మరిచిపోయి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయి స్వామివారు నాదోపాసనలో ఉన్నారనమాట. అప్పుడు చూస్తే ఆ సమయంలో స్వామివారిని చూస్తూ ఉంటే భగవంతుడంటే ఇలా ఉంటారా అని రామానాయుడు గారికి అనిపించింది. అంతలోనే ఒక అద్భుతం జరిగింది. స్వామివారి యొక్క అద్భుత దర్శనమైంది. అది ఎలా అంటే ఆకాశంలో వారి వెనుక ఒక తెల్లని కాంతి పుంజం అన్నమాట. ఆకాశంలో వారి వెనుక ఒక తెల్లని కాంతి పుంజం, అది స్వామివారి చుట్టూ వలయాకారంలో వెలుగుతూ కనిపిస్తుంది. అప్పుడే సూర్యాస్తమయం కూడా అవుతుందన్నమాట. ఆ సాయం సంధ్యలో ఆకాశంలో కనిపించే ఆ కాంతి వలయంలో మధ్యలో స్వామివారు నాదం వాయిస్తూ ఉన్నంతసేపు ఆ చుట్టూ ఉన్న కాంతి వలయము అది అలా పెరుగుతూ వచ్చిందనమాట. ఆ దివ్య కాంతి ఎలా ఉందంటే పొన్నమ నాటి చంద్రుడు పౌర్ణమి రోజు చంద్రుని కంటే కూడా ఎక్కువ వెలుగుతో ప్రకాశిస్తుంది ఆ చుట్టూ ఉన్న కాంతి వలయం. రామానాయుడికి ఆ దృశ్యం చూసిన తర్వాత చాలా సంతోషం కలిగింది. జన్మధన్యం అయిందని అతను భావించారు. ఎందుకంటే స్వామివారిలో ఒక దివ్య పురుషుని తేజోరూపం, స్వామివారిలో ఉన్న దివ్య పురుషుని తేజోరూపం ఈ రామానాయుడికి దర్శనమైందనమాట. స్వామివారి ఆ దివ్య మంగళ రూపం దర్శనం చేసుకున్న రామానాయుడు ఇతను ఎంతో అదృష్టవంతుడు, ధన్యజీవి కూడా. ఈ విధమైన దర్శనం అతనికి, ఈ రామానాయుడికి స్వామివారి దివ్య దర్శనం రామానాయుడికి సరిగ్గా 6 రోజులు ఇదే దర్శనం అతనికి కలిగిందనమాట. మొదటి రోజు ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత అందరూ చూశారనమాట. స్వామివారు నాదం ఆపగానే ఆ చుట్టూ ఉన్న వెలుగు కాంతి వలయం అదృశ్యమవుతుంది. మళ్ళీ అతను నాదోపాసన మొదలు పెట్టగానే మళ్ళీ ఆ కాంతి వలయం చుట్టూ ఏర్పడుతుందనమాట. ఇదే విషయం ఊరిలో అందరితోటి ఆ రామానాయుడు గారు చెప్పారు. ఆ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఈ కాంతి వలయాన్ని, ఆకాశంలో జరుగుతున్న ఈ అద్భుతాన్ని చూసి సంతోషించారు. కానీ ఆకాశంలో ఏదో విచిత్రం జరుగుతున్నట్టు వారు ఆనందపడ్డారు. కానీ ఇది స్వామివారి దివ్య మంగళ రూపాన్ని వారు మాత్రం వాళ్ళెవరూ గుర్తించలేకపోయారు. అది స్వామివారి నాదోపాసన వల్ల వస్తున్న దివ్య మంగళ రూపం అని ఆ దివ్య మంగళ రూపాన్ని వచ్చిన వారు ఎవరూ గుర్తించలేకపోయారు, దర్శించలేకపోయారు. కారణం మహాత్ములు అనుగ్రహిస్తే కదా మనకి దివ్యానుభవమైన అనుగ్రహమైన. ఈ దివ్యానుభవం కానీ, అనుగ్రహములు కానీ, ఉపదేశములు కానీ వారు భక్తుల అర్హతను చూసి ప్రసాదిస్తారు అని మనకి అన్ని అవధూత చరిత్రల్లోని కనిపిస్తాయి. తర్వాత ఇంకొక లీల ఇది.
ఒకసారి భగవాన్ వెంకయ్య స్వామి వారు రాచపాలెం వెళ్ళి మనుషులందరినీ అక్కడ పనికి రమ్మని పిలిచారు. స్వామివారు ఏదైనా పని ఉంటేనే పిలుస్తారు కాబట్టి అందరూ పనిముట్లతో వచ్చేసారనమాట. అది అక్కడ సోమశిల దగ్గర పెన్నా నది ఏంటంటే తూర్పు ఈశాన్యంగా కొంత దూరం ప్రవహించి ఆ నీరు మళ్ళీ ఒక చోట అన్ని పాయలు కలిసే ప్రదేశంలో ప్రవహించి అక్కడ ఆగుతూ మళ్ళీ ముందుకి వెళ్తూ అలా ఉందన్నమాట. ఆ ప్రదేశంలో అన్ని పాయలు కలిసి మళ్ళీ ఆ ప్రదేశం నుంచి వాటరు ముందుకి ప్రవహిస్తుందనమాట. అలాంటి ప్రదేశంలో స్వామివారు ఏం చేశారంటే కొన్ని నెలలు కష్టపడి రాళ్లతో ఒక కట్ట వేశారు. ఆ కట్ట పైన మట్టి దట్టంగా పోయడం వల్ల కూడా అది మట్టి దట్టంగా పోశారు. ఆ కట్ట మీద రాళ్ళతో ముందు వేశారు, తర్వాత దాని మీద మట్టి పోశారు. దాంతో అది కొంచెం కట్టడం లాగా నిలబడింది అనమాట. ఆ నీరు దానికి ఆనుకొని నిలువ ఉన్నాయి. అప్పుడు అలా నిలిచిన నీటిని ముందుకు ప్రవహించకుండా ముందుకు నీరు వెళ్ళనివ్వకుండా స్వామివారు ఆ నీటిని అంతటిని ప్రవహించనివ్వకుండా ఆపారనమాట, ఆ నీరు కట్ట వేయడం వల్ల. కానీ అలా ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. మరునాడు ఏం చేశారంటే అదే మనుషుల చేత చక్కగా అంటే పడమర దిక్కుగా, అంటే ఇప్పుడున్న ఆ నీరు ఆగిన చోట నుంచి వ్యతిరేక దిశలో, నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో 2 కిలోమీటర్ల పొడవునా కాలువ తీయించారనమాట. ఉత్తరం వైపు మళ్ళీ దాన్ని నదిలో కలిపేశారు. ఆ కట్ట తెగిపోకుండా స్వామివారు రాత్రి పగలు స్వామివారు అక్కడ ఉండేవారు. పనివాళ్ళు మట్టి, ఇసుక, కంకర మొదలగునవన్నీ దాని మీద పోస్తూ ఉండేవారు అనమాట, ఆ కట్ట పగిలిపోకుండా ఉండడానికి. ఇలా కొద్ది రోజులు చేశారు. చేసిన తర్వాత కొద్ది రోజులకి స్వామివారు తీయించిన కాలువ ఏమైందంటే ఈ ప్రవాహ వేగానికి ఇసుక అంతా కొట్టుకుపోయి ఆ ప్రదేశంలో ఒక శివలింగం, కొన్ని ప్రతిమలు, దేవతా ప్రతిమలు బయటపడ్డాయన్నమాట. అప్పుడు అర్థమైంది స్వామివారు ఇన్ని రోజులు ఎందుకు ఇంత కష్టపడి చేసింది. ఆ పురాతన శివలింగం మరియు విగ్రహాలు బయటకు తీయడం కోసమేనని స్వామివారి ఇంతకాలము అక్కడ కట్ట వేసి, రాళ్ళు మట్టితో కట్ట వేసి నీరు వ్యతిరేక దిశలో ప్రవహింపజేసి మళ్ళీ ప్రవాహాన్ని పెంచి ఇలా చేసినది ఈ విగ్రహాలు బయటపడడం కోసమే అని అందరికీ అర్థమైంది. అర్థమైన తర్వాత స్వామివారికి జై జయ ధ్వానాలు చేశారనమాట. చలమానాయుడు మొదలైన వాళ్ళు ఆ శివలింగం, మిగిలిన దేవతా ప్రతిమలు తీయడానికి ప్రయత్నించారు, కానీ అవి రాలేదన్నమాట. దాంతో వాళ్ళు మళ్ళీ ఆ కట్ట కొంచెం ఎత్తు పెంచి ప్రవాహాన్ని మళ్ళీ పెంచారు. దానితో ఆ విగ్రహాల మీద ఉన్న ఇసుక అంతా కొట్టుకుపోయి విగ్రహాలన్నీ బయటికి తీశారు. కానీ శివలింగం మాత్రం బయటికి తీయడం కుదరలేదు. చలమానాయుడు, పెంచలదాసు మొదలగు వారంతా మోకులు తీసుకొని వచ్చారు. స్వామివారు అప్పుడు ఏం చేశారంటే ఒక దుత్తలో కొంత నీరు తీసుకొని శివలింగంపై పోసి అభిషేకం చేశారనమాట. అభిషేకం చేసి ఆకాశం వైపు చూసి ఏదో చెప్పారు. ఆ తర్వాత తాడు కట్టి గట్టిగా లాగమని చెప్పారనమాట. అందరి చేత ఆ ప్రదేశంలో శివనామ స్మరణ చేయించారు. స్వామివారు స్వయంగా ఆ శివలింగాన్ని కదిలించారు. అప్పుడు అది కదిలింది, తీయగలిగారనమాట. దానిని అక్కడ దగ్గరలో ఉన్న పెన్నబద్వేలు తిప్ప మీదకి వాటిని తరలించారనమాట. ఈ విషయాన్ని అప్పుడు భక్తులందరూ స్వామి వారిని ఇలా అడిగారు, ఈ విగ్రహాలు ఈ నీటిలో ఎందుకు ఉన్నాయి స్వామి అని అడిగారు. అప్పుడు స్వామివారు ఇలా చెప్పారు, పూర్వం వెంకటరెడ్డిపల్లి గ్రామం ఇక్కడ ఉండేది. ఆ గ్రామ శివాలయం ఇది. వాస్తు బాగులేక ప్రవాహ వేగానికి ఆ గ్రామం నష్టపోతూ ఉంటే ఇప్పుడు ఉన్న చోట వెంకటరెడ్డి గ్రామం కట్టుకున్నారు. ఆ గ్రామం శివాలయం, పాత గ్రామం శివాలయం నదిలో కలిసిపోయాయి అని పూర్వ చరిత్రలో జరిగింది చెప్పారనమాట. పెన్నబద్వేలు తిప్ప మీద ఒక శుభముహూర్తంలో ఆ తర్వాత ఏం చేశారంటే పెన్నబద్వేలు తిప్ప మీద ఒక శుభముహూర్తంలో ఆ గ్రామస్తుల సహకారంతో ఈ శివలింగ ప్రతిష్ట చేశారనమాట. ఒక మర్రి చెట్టును కూడా నాటారు. అప్పుడు స్వామివారు శివాలయం కట్టడానికి పెట్టిన కొలతలు వృషభాయానికి దగ్గరగా ఉండడంలో వాస్తు నిపుణులు కూడా వచ్చి చూసి ఆశ్చర్యపోయారనమాట. ఎందుకంటే స్వామికి తెలియని విషయాలు లేవు కదా, వారి సర్వజ్ఞులు. ఓం నారాయణ. ఆది నారాయణ.